పరిశుద్ధ గ్రంథంలో 7 అనే సంఖ్యకు గొప్ప స్థానం ఉంది. 7 అనేది బైబిల్లో సంపూర్ణతను, పరిపూర్ణతను, ఆశీర్వాదమును సూచిస్తుంది. మొదటిగా ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనములో దేవుడు 6 దినాలలో సృష్టిని కలుగజేసి 7వ దినమున విశ్రమించెను అని రాయబడింది. అలాగే దేవుడు 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. ఇశ్రాయేలీలు 7 రోజులు యెరికో చుట్టూ తిరిగారు మరియు 7వ రోజున 7 సార్లు దాని చుట్టూ తిరిగి యాజకులు బోరలు ఊది కేకలు వేసినప్పుడు యెరికో ప్రాకారాలు కూలిపోయాయి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఎలీషా ప్రవక్త చెప్పిన విధంగా యోర్దాను నదిలో 7 సార్లు మునిగినప్పుడు అతనికున్న కుష్టు వ్యాధి నుండి స్వస్థత పొందుతాడు. ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి శిలువలో 7 మాటలు పలికారు. అపోస్తులుడైన పౌలు 7 సంఘాలకు పత్రికలు రాశాడు. అపోస్తులుడైన యోహాను ప్రకటన గ్రంథాన్ని 7 సంఘాలకు రాశాడు.